హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఆర్సీ వ్లాగ్స్. అమ్మ ఎలా చేద్దామే? షాప్లో ఫ్రై చేసుకుందాం. షాపులో ఫ్రైయా? ఎట్లనే? ఓవెన్లో చేసుకుందాం. పొయ్యి మీద చేసుకుంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, అందులో పోస్తే పెంచి పెట్టి చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఓవెన్లో అయితే ఆయిల్ తక్కువ, ఆయిల్లో వాళ్ళు చేసుకుందాం. సరే, ఆయిల్లో చేసుకుంటే ఏంటంటే హెల్త్ కూడా మంచిది కదా. సరే అమ్మా, అది దానికి ఏం కావాల్సిన అనేస్తావమ్మా? ఏమి ఇస్తున్నావు అమ్మ? అలా పసుపు, ఉప్పు, కారపొడి దీనికి సరిపడా, గరం మసాలా, జీలకర్ర పొడి, మెంతుల పొడి, అల్లం వెల్లిగడ్డ, కొంచెం నూనె కొంచెం ఓవెన్లో కాబట్టి తక్కువ నూనె వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, మసాలా అన్ని బాగా కలుపుకోవాలి, ముక్క కొట్టాలి. కొంచెం ఏంటంటే మంచిగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ నానబెడితే ఉప్పు కారం మంచిగా పడుతుంది ముక్కకు. కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది, కొంచెం కారం వేసుకుందాం. తక్కువ అనిపిస్తుంది, కారం వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం, దీన్ని ముక్క పట్టాలి. మంచిగా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. నానబెట్టుకుంటే ముక్క పడుతుంది మంచిగా ఉప్పు కారం. చూస్తున్నా ఫ్రెండ్స్, ముక్క చూస్తే ఉట్టిగా తినబోతుంది, పచ్చి తినబోతుంది నాకైతే. ఎందుకంటే ఫ్రెష్ చేపలు రా, మా వాళ్ళ అత్తగారు వాళ్ళ బాయిలో పట్టాయి కాబట్టి. ఏ చేపలు నాకేం తెలుసు పేర్లు. ఏం చేపలు అమ్మా ఇది? కొన్ని రవ్వులు ఉన్నాయి, కొన్ని బొచ్చలు ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి ఇలా చేపలు. ఎక్కడే అమ్మాయి చేపలు? మా వాళ్ళ అత్తగారు బాయిలో పట్టిర్రు. అంటే ఫ్రెష్ చేపలు ఇవి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. అంటే బాయిలో పట్టి కూరకు బాగుంటాయి, ఫ్రైకి బాగుంటాయి చేపలు. 2 రకాలు వండుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు పట్టిన చేపలు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. చాలా హాఫ్ అన్ అవర్ తర్వాత మసాలాలు అన్నీ మన చేప ముక్కకి బాగా మంచిగా ముక్కకు మసాలా బాగా పట్టింది. ఇప్పుడు ఏదామమ్మా? ఓవెన్లో పెట్టుకోండి. ఓవెన్ ఉండమా? ఎట్లా అమ్మా? కొంచెం ఆయిల్ రాసిన ప్లేట్కా ముక్కలు ఇట్లా పెట్టుకోవాలి. ముక్కలు పెట్టుకోవాలా? మొత్తం ఓవెన్లోనా? ఓవెన్లో టేస్ట్ బాగా వస్తుంది. ఓవెన్ అయితే బాగా వస్తుంది, అంటే బాగానే వస్తుంది. ఎందుకంటే ఆయిల్ అట్లా హెల్త్ పరంగా చూసుకుంటాను. ఎందుకంటే అది ఆయిల్ తక్కువ వేసుకుంటాం మనం. దానిలో పొయ్యి మీద పెట్టి చేసుకున్నాం అనుకో, ఫ్రైకి అయితే ఆయిల్ ఎక్కువ అవుతుంది, ప్యాన్ మీద చేస్తే. అదే ఓవెన్ అయితే ఆయిల్ తక్కువ అవుతుంది. అందుకోసం దీనిలో చేస్తున్నాను. ఏమో మనం చెప్తారా, నాకైతే ఊరిలో పుడతారే నోట్లా. చూద్దాం ఎట్లయితే, తిన్నాక చూడరా. చూద్దాం. చూసారు కదా ఎలా ఉందో, కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది. టైం సెట్ చేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా అమ్మ చేసిన వేడి చేపల ఫ్రై. వితౌట్ ఫ్యాట్ ఆయిల్, ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. చేసిన చేపల ఫ్రై మస్తు ఉంది, మీరు ట్రై చేయండి. ఆయిల్ కూడా తక్కువ ఉంది.